ఏలూరు జిల్లాలో షైనింగ్ స్టార్స్గా ఎన్నికైన విద్యార్థులను జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి, ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తదితరులు ఘనంగా సత్కరించారు. సిఆర్రెడ్డి ఇంజనీరింగ్ కళాశాల ఆడిటోరియంలో జరిగిన షైనింగ్ స్టార్స్ అభినందన సభ సోమవారం పండుగ వాతావరణంలో జరిగింది. జిల్లాలో 187 మంది విద్యార్థులకు ఒక్కొక్కరికి 20,000 రూపాయల చొప్పున 37,70,000 రూపాయలు అందజేయడమే కాకుండా మెమెంటో, ప్రశంసా పత్రం ఇచ్చి సత్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ, మీరు కష్టపడి చదివి ఉన్నత శ్రేణిలో విద్యను అభ్యసించిన విద్యార్థులు షైనింగ్ స్టార్స్ కాదని జిల్లాకే సూపర్ స్టార్స్ అని అభినందించారు. ఉత్తీర్ణత శాతం మరింత పెరిగేలా చర్యలు తీసుకోవాలని ఉపాధ్యాయులకు కలెక్టర్ సూచించారు. ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ, గత ఏడాది అత్యుత్తమ మార్కులు సాధించిన వారు ఈ ఏడాది కూడా ఆ స్థాయిలో వచ్చారో లేదో పరిస్థితి పరిశీలించాలని ఉపాధ్యాయులకు సూచించారు. ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాన్ని సద్వినియోగం చేసుకుని ఉన్నత విద్య అభ్యసించాలని, ఉన్నత స్థితికి చేరుకోవాలని విద్యార్థులకు సూచించారు. దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మాట్లాడుతూ, జిల్లా విద్యాశాఖను సమూలంగా మార్పు చేయాల్సిన అవసరం ఉందన్నారు. కోట్లాది రూపాయల నిధులు పక్కదారి పట్టాయన్నారు. గత పాలకులు అమ్మఒడి అన్నారని, ఏ వడికి నిధులు చేరాయో తెలియదని అన్నారు. 10,90 లక్షల రూపాయలు తల్లికి వందనం అందజేస్తున్నట్లు చెప్పారు. విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత స్థితికి చేరుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో డిఈఓ వెంకటలక్ష్మి, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. షైనింగ్ స్టార్స్, రైజింగ్ స్టార్స్ ఇద్దరు కూడా ప్రోగ్రామ్ అనేది మరి పిల్లలందరినీ కూడా ఉత్తేజపడటానికి, పోటీతత్వం నింపడానికి మరి ఏదైతే ఈ కార్యక్రమం నిర్వహించిందో అది గ్రాండ్ సక్సెస్ అయిందని చెప్పి మనం అందరం కూడా భావించాలి. ఎందుకంటే లోగడ సంవత్సరం కూడా మరి ప్రోగ్రాం రావడం జరిగింది. వాళ్ళు ఏదైతే ఉన్నారో డిఈఓ గారికి ఒక విన్నపం, లాస్ట్ ఇయర్ ఎవరైతే షైనింగ్ స్టార్స్గా వచ్చారో వాళ్ళందరూ మరి ఈ సంవత్సరం కూడా వాళ్ళని కంటిన్యూ చేశారా లేదా, వాళ్ళు ఏదైతే ఉత్తీర్ణులుగా ఉన్నారా లేదా అనేది కనుక్కుంటే వీళ్ళకి అది ఉపయోగపడితే లాస్ట్ ఇయర్ ఏదైతే మార్కులు సాధించారో వాళ్ళు ఇప్పుడు కూడా అదే పురోగతిని సాధిస్తున్నారు అనేది తెలిస్తే ఇక్కడికి వచ్చిన షైనింగ్ స్టార్స్కి మనం ఈ విధంగా కంటిన్యూ అవ్వాలనేది తెలుస్తుంది అనేది నా ఉద్దేశం. అది ఒకసారి మీరు రిపీటెడ్గా వచ్చినప్పుడు అది కూడా కనుక్కుంటే బాగుంటుంది అనేది ఒక సూచన చేస్తున్నాను. అది మీరు కంటిన్యూ చేయవలసిందిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా ప్రతి ఒక్కరికి కూడా ఏదైతే ప్రభుత్వం నారా లోకేష్ గారు విద్యాశాఖలో అనేక మార్పులు తీసుకొచ్చి సమూల మార్పులుగా దిశగా మరి ప్రతి ఒక్కరు కూడా విద్యార్థులు మంచి భవిష్యత్తు ఉండాలనే ఉద్దేశంతో వాళ్ళలో పోటీతత్వాన్ని నింపుతూ ప్రోత్సాహకాలు ఇవ్వాలనే ఉద్దేశంతో మరి జిల్లా వ్యాప్తంగా మరి ప్రతి ఒక్కరిని కూడా ఎంపిక చేసి మరి మన జిల్లా వ్యాప్తంగా మరి 10th క్లాస్ నుంచి 187 మందిని, అదేవిధంగా ఇంటర్మీడియట్ నుంచి 35 మందిని సెలెక్ట్ చేసి మరి 37,40,000 రూపాయలు మరి ఈ సంవత్సరం పిల్లల ప్రోత్సాహాలకు ఇస్తున్నందుకు మనం అందరం కూడా ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి వీళ్ళు స్థితిలోకి రావడానికి ఉపాధ్యాయులు చేసిన కృషి కానీ, దాని వెనకాల ఉన్న తల్లిదండ్రుల కృషి కానీ ఎనలేనిది. ఏదైతే పిల్లలు ఇందాక ఇక్కడికి వచ్చి మాట్లాడారో పెదనండ్రుల నుంచి మరి ఏదైతే ఫస్ట్ వచ్చిన పాప మరి తలబాటు లేకోకుండా రాజకీయ నాయకులు మాట్లాడినట్టుగా ఉపన్యాసాన్ని ఆ విధంగా ఇచ్చారు అని అంటే మరి వాళ్ళు నిజంగా షైనింగ్ స్టార్స్ అని చెప్పి మనం ఒప్పుకోకపోతే తప్పదని చాలా చక్కగా. ఎందుకంటే పిల్లలు చదువుకునే రోజుల్లో, అంటే మేము చదువుకునే రోజుల్లో మాకు ఈ షైనింగ్ స్టార్స్, రైజింగ్ స్టార్స్ లేవు. ఏదైతే ఉన్నాయో సూపర్ స్టార్, సూపర్ స్టార్ ఉండే మేము వెళ్ళి సినిమాలకు వెళ్ళిపోయాము. కాబట్టి మీకు ఏదైతే ప్రభుత్వం ప్రోత్సాహాలు ఇస్తుందో మేము అవ్వాలి అనే కోరిక మీకు ఉంది. మేము వాళ్ళు చూడాలి అని వెళ్ళాం, మీరు వాళ్ళు అవ్వాలి అని అనుకుంటున్నారు. మేము మళ్ళీ వెనక్కి వెళ్ళలేం. కాబట్టి ఎవరైతే ఈ సంవత్సరం జరిగిందో ఇంటర్మీడియట్లో అవచ్చు, 10th అవచ్చు, ఎవరైతే రావాలనుకుంటున్నారో వాళ్ళందరూ భవిష్యత్తులో కూడా అదే విధంగా చదివి రేపు రాబోయే రోజుల్లో మరి డాక్టర్లు గానో, సైంటిస్టులు గానో, కలెక్టర్ గానో, పోలీస్ ఆఫీసర్లు గానో అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి తల్లిదండ్రులు కూడా వాళ్ళని ప్రోత్సహించాలి. ఉపాధ్యాయులు ఎవరైతే 10th లోనో ఇంటర్మీడియట్ లో కంటిన్యూ అయ్యారో ఆ విద్యార్థులు ఏ విధంగా చదువుతున్నారనేది వాళ్ళని మానిటరింగ్ చేయాలని చెప్పి సభాముఖంగా వాళ్ళందరూ కూడా తెలియపరుస్తూ మరి నాకు ఇంత చక్క అవకాశాన్ని ఇచ్చినందుకు మరి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకోవడం. 227 మంది విద్యార్థులకు ముఖ్యంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి మన జిల్లా కలెక్టర్ గారు శ్రీమతి వెట్రిసెల్వి గారికి, మా మిత్రులు, మా జిల్లా అధ్యక్షులు, ఏలూరు
శాసనసభ్యులు బడేటి చంటి గారికి, శేఖర్ బాబు గారు ఇంటర్మీడియట్ రీజనల్ కోఆర్డినేటర్ గారికి, శ్రీమతి వెంకటలక్ష్మి గారు డిఓ గారికి, మరి ముఖ్యంగా ఈ యొక్క విద్యార్థుల్ని తీర్చిదిద్దినటువంటి ఆ స్కూలు ప్రధానోపాధ్యాయులకు, ఉపాధ్యాయులకు, మరి ముఖ్యంగా పిల్లలకి ప్రోత్సాహం ఇచ్చి ప్రభుత్వం మీద నమ్మకంతో ప్రైవేటుకు పంపకుండా పంపించినటువంటి వాళ్ళ తల్లిదండ్రులందరికీ కూడా హృదయపూర్వకంగా శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నాం. ఎవరైతే ఈ 227 మంది ఉన్నారో ఇంకా మిగిలినటువంటి వాళ్ళను కూడా వీళ్ళతో పోటీగా సమాంతరంగా ఈ ప్రభుత్వం, మన యువ నాయకులు లోకేష్ బాబు గారు అన్ని శాఖల కన్నా మరి ఎక్కువ కష్టతరమైనటువంటిది, ఎంత కష్టపడినా ఫలితాలు తక్కువగా కనపడేది, ప్రతిదీ కాంట్రవర్సీ అయినటువంటి ఈ విద్యాశాఖను తీసుకుని దీన్ని సమూలంగా మార్పు చేయాలి, పేద పిల్లల యొక్క చదువుల్లో స్థితిగతులను పెంచాలి అనే ఒక గొప్ప ఉద్దేశంతో డిఎస్సి ఇచ్చిన మాట ప్రకారం నిర్వహించి 16,000 మంది పైచిలుక ఉపాధ్యాయుల్ని రిక్రూట్ చేసినటువంటి మాట తప్పని ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం అని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి ఈఓ గారు కానీ, కలెక్టర్ గారు కానీ మీ దృష్టికి వస్తే మేము ఇవ్వలేకపోతే మా చేతకాంతం అని చెప్పి గాజు వేసుకుంటాం. ఏ ఒక్క విద్యార్థికైనా ఉద్దేశపూర్వకంగా ఆపుంటే అని వాళ్ళకి కరెంటు బిల్లులు వచ్చో, కారులుండో, లేదు మ్యాపింగ్లో ఎంప్లాయీస్ ఉండో, వేరే కారణాలతో ఆగుంటే వాటిని కూడా మ్యాక్సిమం ఈ మధ్యకాలంలో సరిచేయడానికి ప్రయత్నం చేశాం. జిల్లాలో అనేక పాఠశాలల్లో, సచివాలయాల్లో ఈ కార్యక్రమం నిర్వర్తించాం. నా నియోజకవర్గంలో కానీ, జిల్లాలో కానీ ఏమైనా ఎలాంటి విషయాలు ఉంటే మీరు నేరుగా జిల్లా కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళండి, దానికి సంబంధించినటువంటి శాసనసభ్యుల దగ్గరికి వెళ్ళండి. మీకు ఇప్పించే బాధ్యత మీ పక్కింటి వాళ్ళకి కానీ, మీ వాడకట్లో కానీ, మీ గ్రామంలో కానీ, మీ మండలంలో కానీ మాది అని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం. 10,090 కోట్లు ఇంత ఆర్థిక పరిస్థితుల్లో కూడా మీ అందరినీ ప్రయోజకులు చేయాలి. మీ తల్లిదండ్రులు కంటున్నటువంటి కళలు సాకారం అవ్వాలని, వాళ్ళకి పిల్లలను చదివిస్తే పిల్లల ద్వారా మనకి డబ్బులు వస్తున్నాయి అనే భావాన్ని మీలో కలగజేయడానికి ఇస్తున్నటువంటి ఇది ఒక పెద్ద మహత్తరమైనటువంటి కార్యక్రమం. ఈ యొక్క తల్లికి వందనమే కాదు, యూనిఫామ్ చూసుకోండి, షూస్ చూసుకోండి, బుక్స్ చూసుకోండి, దేంట్లో అయినా సరే నాడు నేడు గతంలో ఏం జరిగిందో, ఏ రకమైనటువంటి నాశరకమైనటువంటివి కష్టపడి మీ టీచర్లు చెప్పినది, మీ పేరెంట్స్ చెప్పింది విన్నారు కాబట్టి మీ అందరూ ఇక్కడ ఉంటున్నారు. సో మీరు షైనింగ్ స్టార్స్ మాత్రం కాదు, మీ అందరూ మా ఏలూరు జిల్లా సూపర్ స్టార్స్. మళ్ళీ మీ అందరినీ ఇంటర్మీడియట్ షైనింగ్ స్టార్స్ నెక్స్ట్ ఇయర్ అవార్డ్స్లో ఇంకా 2 yearsలో మిమ్మల్ని చూడాలని కూడా నేను కోరుకుంటున్నాను. సో మన జిల్లాలో షైనింగ్ స్టార్స్ అవార్డ్స్ 2026లో ఎస్ఎస్సి సంబంధించి 187 మెంబర్స్, ఇంటర్మీడియట్ సంబంధించి 35 మెంబర్స్కి ఈరోజు మనం అవార్డు ఇస్తున్నాము. సో 20,000 క్యాష్ ప్రైజ్ను, అప్రిసియేషన్ సర్టిఫికేట్, మెడల్ని మీ అందరికి ఇవ్వబోతున్నాము. మొత్తం మన జిల్లాలో 37,40,000 రూపీస్ని ఈ పిల్లలు ఏం చేయరు, బాగా చదివారు, బాగా ఎగ్జామ్ రాశారు, మీ టీచర్ చెప్పినంత కరెక్ట్గా విని పక్కగా మీరు ప్రిపేర్ అయ్యి హార్డ్ వర్క్ చేశారు కాబట్టి ఒక చిన్న అప్రిసియేషన్గా మీ అందరికీ ఇవ్వడం జరుగుతుంది. మీ అందరికీ తెలుసు తల్లికి వందనం మనం ఇస్తున్నాము. మన ఎమ్మెల్యే గారు చెప్పినట్టు ఇప్పుడు ఎంక్వైరీ ప్రాసెస్ కూడా నడుస్తున్నాయి. ఎక్కడైనా ఎవరికైనా ఏమైనా ప్రాబ్లం ఉంటే దయచేసి సచివాలయం కానీ, ఎంపీడీఓ ఆఫీస్ కానీ, లేదా కలెక్టరేట్ కానీ రండి. తల్లికి వందనం మ్యాపింగ్ ఇష్యూ కానీ, జీరో మ్యాపింగ్ ఇష్యూ కానీ ఏమైనా ఉంటే కూడా మేము సరి చేస్తాము, మీకు హెల్ప్ చేస్తాము, ఎట్లా చేయాలని కూడా గైడ్ చేస్తాము.
సో మీరు పీజీఆర్ఎస్కి కానీ కలెక్టరేట్కి కానీ మండల ఆఫీసెస్ కానీ వెళ్తే దాని ఒక సొల్యూషన్ కూడా వస్తుంది. మీ ఒక్కరికి ఏ కావాలి, ఎట్లా ఫుడ్ పెట్టాలి, కస్టమైజ్డ్గా ఇప్పుడు కొన్ని గోదావరి బట్ట వేరే ఐటమ్లు వాళ్ళ పిల్లలకి ఇష్టంగా ఉన్నాయి, వాళ్ళకి ఏం కావాలి అన్న మీటింగ్లు పెట్టి మిడ్ డే మీల్ కూడా పిల్లలకి ఏం కావాలో అదే ఇవ్వాలి, అది అందరికి యూనిఫామ్గా ఇవ్వాలని అవసరం లేదని చెప్పి దానికి ఒక కమిటీ స్టడీ చేసి పిల్లలకి ఎలాంటి మెను కావాలి గురించి, ఎలాంటి కిట్ కావాలి, ఎలాంటి మీకు చదువు కావాలి, ఎలాంటి టీచర్స్ కావాలి, ప్రతి ఒక్కటిలో మీకోసమే ఆలోచిస్తుంది గవర్నమెంట్. మన ఆనరబుల్ సీఎం గారు కానీ మన హెచ్ఆర్ మినిస్టర్ కానీ ప్రతి వారం ఈ డిస్కషన్స్ ఎక్కడ నడుస్తుంది, దాన్ని ఒక పాలసీగా మారి మీ అందరికీ అట్లా వచ్చేది 100 days యాక్షన్ ప్లాన్. సో ఈ 100 days యాక్షన్ ప్లాన్ చేసిన ప్రతి ఒక్క టీచర్కి, హెచ్ఆర్కి నా కంగ్రాచులేషన్, నా ధన్యవాదాలు. బికాస్ మనం పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం మన గవర్నమెంట్ పిల్లలు పాస్ పర్సెంటేజ్ 6.34% పెరిగిందంటే అది ఖచ్చితంగా మన ఎడ్యుకేషన్ ఏలూరు డిస్ట్రిక్ట్ టీచర్స్ వాళ్ళని ఐ రియల్లీ థ్యాంక్ యూ ఆల్. మిమ్మల్ని కంగ్రాచులేట్ చేస్తున్నాను. మళ్ళీ ఒక 100 రోజు నేను విజిట్ చేసిన ఎక్కడైనా ఎవరికి విజిట్ ఏంటి మళ్ళీ ఒక ప్రోగ్రామా, మళ్ళీ మార్నింగ్ నుంచి ఉండాలని ఎవరు అట్లా అంత మోటివేషన్ తోటి ప్రతి ఒక్క టీచర్ ఎఫర్ట్ పెట్టారు. ప్రతి ఒక్క పిల్లలు అక్కడ ఉన్నారు. ఎంతకు పిల్లలు రాలేదని చెప్పి మళ్ళీ టీచర్స్ వెతికి తీసుకొచ్చి 100 days యాక్షన్ ప్లాన్లో ఇంక్లూడ్ చేసి చదివించిన మంచి టీచర్స్ కూడా మన ఏలూరు జిల్లాలో ఉన్నారు. ఐ రియలీ థ్యాంక్ యూ ఆల్. మీరు లేదంటే మా పిల్లల భవిష్యత్తు చాలా కష్టంగా ఉంటుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఆల్ ద టీచర్స్. మీరు పెట్టిన ఎఫర్ట్ నేను చూస్తూనే ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఈసారి ఇంకా ఛాలెంజ్గా తీసుకొని ఇంకా ఎక్కువ పాస్ పర్సంటేజ్ని మన పిల్లలు తీసుకురావాలని కూడా ప్రతి ఒక్క స్టూడెంట్స్, ప్రతి ఒక్క టీచర్స్, పేరెంట్స్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మరి ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ బాబు గారు మన ఎడ్యుకేషన్ మీద ఎంత జాగ్రత్త, ఎంత శ్రద్ధగా ఉన్నారంటే వీళ్ళందరినీ అవార్డు గ్రహీతలందరినీ పిలిచి అందరినీ సత్కరించి చేయాలనే ఉద్దేశంతో ఈ మంచి ప్రోగ్రాం మనకు ప్రవేశపెట్టారు. అదేవిధంగా ఇప్పుడు ఇంతమంది వచ్చారు. ఇది 100 days యాక్షన్ ప్లాన్ ప్రకారము అంటే డిసెంబర్ 12 నుంచి స్టార్ట్ చేసి 100 రోజుల ప్రణాళిక తయారు చేసి ఇస్తే ఇంతమంది వచ్చారు. కానీ ఇంకా ఎక్కువ పర్సెంటేజ్ రావాలని ఈసారి మిషన్ మార్చి 26 అనే ప్రోగ్రామాన్ని ప్రవేశపెట్టారు. అది ఆల్రెడీ మనకు అకాడమిక్ స్టార్ట్ అయినప్పటి నుంచే 13/7/26 నుంచి 30/11/26 వరకు మిషన్ 26 అనే ప్రోగ్రామాన్ని మనకు ప్రవేశపెట్టారు. అంటే ఇది ఏంటంటే రోజు సాయంత్రము 4 గంటల నుంచి 5 గంటల వరకు ప్రతి సబ్జెక్టు ఒక్కొక్క రోజు క్లాస్ తీసుకొని స్టార్టింగ్ నుంచే ఇంకా ఈ ప్రణాళిక తయారు చేసి పెట్టి ఇంకా ఎక్కువ మంది మనకు పాస్ పర్సెంటేజ్ పెరుగుతుందనే ఉద్దేశంతో ఈ విధంగా మనకు కొత్త ప్రణాళిక ప్రవేశపెట్టారు. ఇప్పుడు మనకు మేడం మండలానికి 6 మంది చొప్పున ఓసీ 2, బీసీ 2, ఎస్టీ 1, ఎస్సీ 1 మొత్తం మండలానికి 6 మంది చొప్పున మనకు 187 మంది వచ్చారు మేడం. అందులో డిస్ట్రిక్ట్ మొత్తానికి సిడబ్ల్యూఎస్ పిల్లల్ని 3 తీశారు. వీళ్ళందరికీ కూడా 20,000 క్యాష్ ప్రైజు, ఒక మెడలు, ఒక సర్టిఫికెట్ ఇస్తున్నారు. ఈ విధంగా అందరినీ ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ప్రవేశపెట్టారు. మనకు పర్సెంటేజ్ లాస్ట్ ఇయర్ కంటే గవర్నమెంట్లో ఈసారి 6.24% పెరిగింది. మరి ఇంకా ఎక్కువ పర్సెంటేజ్ పెంచడానికి మనకి ఈసారి అకాడమిక్ ఇయర్ ఫస్ట్ నుంచే మనము దీన్ని సాధిస్తామని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం మేడం.